Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కదండి. మాకు కపుల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది కపుల్స్లో మేము చూసేది ఇంచుమించు 30 to 40% ఆఫ్ ద కపుల్స్ మాకు అవుట్ పేషెంట్లో వచ్చే వాళ్ళలో మనం చేసే టెస్ట్లలో ఏ ప్రాబ్లం బయటపడదు అనమాట. అంటే భర్త సైడ్ నుంచి చేసిన వీర్య కణాల పరీక్ష నార్మల్ ఉంటుంది, వైఫ్ సైడ్ నుంచి స్కాన్ బాగుంటుంది, పీరియడ్స్ కరెక్ట్గా టైంకి వస్తున్నాయి, అండ్ ఇన్ డీటెయిల్ 1 స్టెప్ అహెడ్ ట్యూబ్స్ టెస్ట్ చేసుకొని ట్యూబులు కూడా ఓపెన్ ఉన్నాయి టెస్ట్లో. సో అయినప్పటికీ వాళ్ళకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అన్నది కలగట్లేదు. సో ఈ పర్టిక్యులర్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ బర్డెన్, 30 to 40%. వీళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు వీళ్ళకు ప్రాబ్లం అసలు లేదు అని కాదండి, ఏదో ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళలో, కానీ ఆ ప్రాబ్లమ్ని మనకు ప్రెజెంట్ డే ఉన్న ఇన్వెస్టిగేషన్స్లో మనము రెక్టిఫై చేయలేకున్నాం లేదా ఈవెన్ ఐడెంటిఫై చేయలేకున్నాం అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఏమేమి అయి ఉండొచ్చు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి? లైక్ ఐ సెడ్, ఫస్ట్ భర్త సైడ్ నుంచి మనం చేసేది వీర్య కణాల పరీక్ష. ఇప్పుడు ఈ వీర్య కణాల పరీక్షలో నంబర్స్ బాగున్నా వాటి క్వాలిటీ ఎలా ఉంది? సో భర్త సైడ్ నుంచి మనం వీర్య కణాల పరీక్ష చూసినప్పుడు మనం చూడగలిగింది ఓన్లీ 30% ఆఫ్ ద పిక్చరే. నియర్లీ 70% ఆఫ్ ద పిక్చర్ మనకు తెలియదండి. అవి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయంటే, నంబర్ బాగుంది, కదలిక బాగుంది అన్నప్పటికీ ఆ కణం లోపల ఉన్న డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది, ఎన్ని బ్రేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ కదలిక ఇన్ని పర్సెంటేజ్ ఆఫ్ స్పర్మ్స్ కదులుతున్నాయి అని చెప్తామే, కానీ ఎన్ని గంటల వరకు కదులుతున్నాయి, 4 అవర్సా, 24 అవర్సా, లేదా కొంచెం టైం వరకే కదిలి చనిపోతున్నాయా, ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తే టెస్ట్ ఎన్నో ఉంటాయి. బట్ అల్టిమేట్గా 100% పిక్చర్ అయితే మనకు కనపడదు అనమాట. అందుకనే సెమెన్ అనాలిసిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ వీఆర్ ఏబుల్ టు సీ. నెక్స్ట్ వచ్చేసి వైఫ్ సైడ్ నుంచి చూసినప్పటికీ స్కాన్లో మనకు కనపడేది అండాశయాలు, గర్భసంచి, ట్యూబ్స్ మనకు కనపడవండి. రిలీజ్ అయిన ఫాలికల్ నుంచి వచ్చిన ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళిందా లేదా, భర్త భార్య కలిసిన తర్వాత డిపాజిట్ అయిన కణాల్లో కనీసం ఒక్క కణమన్నా గుడ్డు వరకు చేరుకుంటుందా లేదా, చేరుకున్న తర్వాత కూడా ఫర్టిలైజేషన్ అన్న స్టెప్, అంటే గుడ్డు లోపలికి కణం వెళ్ళి యూనియన్ జరగాలి. సో ఆ స్టెప్కి ఎన్నో రియాక్షన్స్ ఉంటాయి. అన్ని రియాక్షన్స్ కరెక్ట్గా జరిగితేనే పిండం అన్నది ఏర్పడుతుంది. సో అక్కడ ఏ ప్రాబ్లం ఏర్పడినా స్టెప్స్ ఆగిపోతాయి. నెక్స్ట్ తయారైన పిండం కూడా జన్యుపరంగా నార్మల్ ఉంటేనే వచ్చిన తర్వాత గర్భసంచిలో అతుక్కొనిస్తుంది. సో ఇక్కడ ఏ స్టెప్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది అందదు, పైన అన్ని టెస్ట్ బాగున్నప్పటికీ. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా డిసైడ్ చేస్తామంటే, ఒక కపుల్ మా దగ్గరికి ఈ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, అంతా బాగానే ఉందండి టెస్ట్స్లో, మీరు వెళ్ళి మళ్ళీ ట్రై చేయండి అన్నాం అనుకోండి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు వచ్చేదే న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ అందలేదు కాబట్టి మా దగ్గరికి ట్రీట్మెంట్ వస్తారు. అందుకని మేము ఎక్కువగా ఏం చేస్తున్నామంటే, రీసెర్చ్ కానీ స్టడీస్ కానీ ప్రూవ్ చేసింది ఏంటి అంటే, ఇటువంటి కపుల్స్లో బెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం వెళ్ళిపోయేది ఏంటి అంటే, న్యాచురల్ సైకిల్ ఐయుఐ కాకుండా ఐయుఐ కంబైన్డ్ విత్ ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. అంటే ఐయుఐ సైకిల్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఐయుఐలో ఏం చేస్తామంటే, గుడ్డు పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి అది పెరిగి విడుదలైంది అని తెలిసిన రోజు భర్త కణాలు ప్రొవైడ్ చేస్తే సెంటర్లోని దాన్ని ప్రాసెస్ చేసి లేడీ గర్భసంచిలో వేస్తాం. దాన్ని ఐయుఐ కంబైన్డ్ విత్ ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. సో అటువంటి ట్రీట్మెంట్ బెటర్ ఇటువంటి కపుల్స్లో అని అంటారు. అయినప్పటికీ ఈ ట్రీట్మెంట్లో కూడా మేము ఆఫర్ చేసే సక్సెస్ రేట్ ఎంత అంటే హార్డ్లీ 15 to 20% అండి. అంటే 10 కపుల్స్కి చేస్తే ఒకరికి లేదా ఇద్దరికి సక్సెస్ వస్తుంది అనమాట. సో దీనికి మించి ఏదన్నా ట్రీట్మెంట్ ఉందా అంటే, ఇటువంటి సైకిల్స్ ఒక 2-3 సైకిల్స్ మనం ట్రై చేసి అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే నెక్స్ట్ మనం విల్ బి మూవింగ్ టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా లేడీ అండాశయాల నుంచి గుడ్లు తీసి భర్త కణాలను మేమే ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేసి తయారైన పిండంని గర్భసంచిలో పెడుతున్నాం. ఐయుఐలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఐవీఎఫ్లో కవర్ చేయొచ్చు అనమాట. ఐవీఎఫ్లో సక్సెస్ రేటు పిండం పెట్టిన తర్వాత అది అతుక్కునే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 55% దాకా ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అందరికీ ఒకటే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలని లేదు. వాళ్ళ ఏజ్ ఏంటి, మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది, ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు, సింగిల్ కిడ్తో ఆపాలనుకుంటున్నారా, 2 కిడ్స్ కావాలనుకుంటున్నారా కంప్లీషన్ ఆఫ్ ద ఫ్యామిలీకి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎన్నో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకు ఏ ట్రీట్మెంట్ అయితే మోస్ట్ అప్రోప్రియేటో అది అడ్వైజ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.